వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం దినమయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మన పార్టీ పుట్టిందే ప్రజలు కష్టాలు విని వాళ్ళ కష్టాలని తీర్చాలని పుట్టింది. మన ఆ జగనన్న కాన్సెప్ట్తో పోతా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది, ఆల్మోస్ట్ 1 సంవత్సరం అయిపోతుంది. అయినప్పటికీ ప్రజలకి ఏదైతే అవసరమో విద్య మరియు వైద్య రంగం మరియు యువతలకు ఉద్యోగం అనేది దాన్నే పీక్కుంటున్నారు. తప్పుడు హామీలు ఇచ్చి 3వ క్లాస్ పిల్లలకు కూడా ఇంగ్లీష్ చదువులు అనేది తీసేసినారు. టోఫెల్ కూడా తీసేసినారు. ఫీజు రియంబర్స్మెంట్ 1% చేస్తున్నారు. అంతేగాని ఇంకా 4 బాకీలు ఉన్నాయి, ఎప్పుడు తీరుస్తారు అని మేము ఈరోజు రోడ్డుకి దిగి అడిగినాము. ఇదే పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వము మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. మీరు ఇప్పుడైనా మేల్కోవాలా. అదే కాకుండా మెడికల్ రంగంలో మీరు అన్ని హాస్పిటల్స్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. మన జగనన్న హయాంలో 17 మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చినారు. అది ప్రభుత్వం కింద ఉంటే బాగుంటుంది. ఇప్పుడే చాలా మెడికల్ సీట్స్ కోల్పోయినారు ఈ కూటమి ప్రభుత్వం. ఇలాగే పరిస్థితి ముందుకు సాగితే మీరు 5 సంవత్సరాలు చూసేది ఇంకా 2 సంవత్సరాలే చూస్తారు అని హెచ్చరిస్తాను కూటమి ప్రభుత్వాన్ని. దయచేసి కూటమి ప్రభుత్వం దీన్ని గమనించాలా. మీరు ప్రజల తరపున ఏదైతే హామీ ఇచ్చినారో అవన్నీ పూర్తి చేయాలని ఈరోజు మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ వచ్చి మనతో పాటు కార్యకర్తలు, విద్యార్థులు, యువతలు అందరూ వచ్చి కలెక్టరేట్ దగ్గర ఒక రిక్వెజిషన్ లెటర్ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇవన్నీ దయచేసి పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాము.